ఇది నల్లేరు వాష్ చేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేపుకోవాలి. ఎండుమిరగాయలు అవన్నీ వేసి పచ్చడిలాగా చేసుకుంటే మంచిది. ఇది హెల్త్కి కూడా. ఇక్కడ ఇది కట్ చేసుకోవాలి, పారేసేయాలి. ఇట్లా ముడుసులాగా ఉన్న కాడ తీసేయాలి. ఇది ఇట్లా ముడుసులాగా ఉన్నదల్లా తీసేసేయాలి. తీసేసి సన్నగా ఇలా కట్ చేసుకోవటమే. ఆయిల్ పెట్టాను, కాగింది. ఎండుమిరగాయలు వేసేసుకోవటమే. కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర. ఇవన్నీ వేగినాక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈ ముక్కల్లో పట్టించేసుకోవాలి. ఈ మగ్గినాక తీసుకుని ఆరినాక మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్నాక తాలింపు కూడా వేసుకోవాలి. పచ్చడి, నల్లేరు పచ్చడి మిక్సీ పట్టాను. తాలింపు వేసుకుంటే వేసుకోవాలి. నెయ్యి లేకపోతే తాలింపు వేసుకోవాలి. నెయ్యి ఉందని నేతితో తింటున్నాం మేము. వేసుకుని నెయ్యి వేసేసుకుని, నెయ్యి లేకపోతే మాత్రం తాలింపు వేసుకోవాలి. పచ్చడి ఇలా చేసుకోవటమే నల్లేరు పచ్చడి.